ఇది ఆ నెక్స్ట్ డే తీసిన వ్లాగ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ 5కే తీసామన్నమాట. చూసారా ఎంత లైటింగ్ ఉందో, అంటే తొందరగా సన్ రైజ్ అయిపోతుంది. ఇక బస్సు అయితే మాకు 5:15కే ఉందన్నమాట. సో మా ఇంటికి దగ్గరగానే బస్సు వస్తుంది. సో ఎక్కేసాము. ఇది బస్సు అనే కన్నా కూడా ఎద్దుల బండి అని అనొచ్చు అనమాట. ఎందుకంటే ఆ రోడ్లు మేము ఎక్కిందేమో పల్లి వెలుగు బస్సు అనమాట. పల్లి వెలుగు బస్సే వెళ్తుంది అక్కడికి. వాళ్ళు ఊరు దాకా కూడా వెళ్ళదు, పక్క ఊర్లోనే ఆగుతుంది. అక్కడి నుంచి వేరే ఆటో పట్టుకొని వెళ్ళాలి. ఫైనల్గా అయితే బస్ జర్నీ అయిపోయి ఇక్కడ దిగాము. ఇక్కడికి ఆటో వాళ్ళు పంపిస్తా అంటే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడంతా కూడా మంచి పంటలు పండే పొలాలంట. అరటి కానీ, కొబ్బరి, మొక్కజొన్నలు, ఇంకా పసుపు, చాలా రకాల పంటలు అయితే ఉన్నాయంట. ఇక ఫైనల్గా అయితే వాళ్ళు ఆటో పంపించేశారు. ఆటోలో ఒక ఆటోకి మొత్తానికి మా లగేజ్ మేమే సరిపోయామన్నమాట. మా బ్యాచ్ దిగాం కాబట్టి. ఇంకా అక్కడ వాళ్ళు కూడా అంతే అనుకున్నారు అనుకోండి. ఆటోలో అయితే వెళ్ళిపోయాము. నేనైతే వెనకాల కూర్చున్నాను అనమాట. వెనకాల కూర్చోవడం అనేది నా ఫేవరెట్. ఇక అయితే వాళ్ళ ఇల్లు అనమాట ఇది. మా అత్తకి ఆడపిల్ల అనమాట. అంటే మా మామయ్య వాళ్ళ చెల్లి. అక్కడ వెనకాల కనిపించే ప్లేస్ అంతా కూడా వీళ్ళదే. వాళ్ళ గుంటూరులో ఉండడం వల్ల అక్కడ గోడ కట్టించేసుకున్నారు. ఇంకా ఈ చెట్టు అయితే 100 years అంట. పెళ్లి కూతురు వాళ్ళ తాతయ్య వాళ్ళ చిన్నప్పుడు వేశారంటండి. దాదాపు 1000కి పైగా ఉన్నాయి అసలు కాయలు అయితే. డాబా ఎక్కితే అసలు గుప్పలు చేతికే 100 కాయలు, చేతితోనే 100 కాయల దాకా తెంపచ్చు ఎక్కడ నుంచి ఉంటే అక్కడ. అలా ఉన్నాయన్నమాట. మేమందరం అయితే షాక్ అయిపోయాం. వాళ్ళకైతే అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడంటే ఈ చెట్టు కాయలు అయితేమో ఆ చెట్టుకే పండవంట. మనం కోసుకొని మగలు పెట్టుకోవాలన్నమాట. సో మేమైతే కోసుకోలేదు, ఎందుకంటే పెళ్ళిలో అటు ఇటు తిరుగుతాం, వేస్ట్ అయిపోతే ఈసారి ఎప్పుడైనా వెళ్తే తేవచ్చు అని చెప్పి. ఇక ఏమేం చేసామంటే మామూలుగా నేను వెళ్ళేటప్పుడే రెడీ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళగానే హల్దీ ఉంటుందని వాళ్ళు ముందే చెప్పుకున్నాం కాబట్టి నేనైతే రెడీ అయ్యి వెళ్ళిపోయాను. ఇంకెవరు రెడీ అవ్వలేదు, అందరం రెడీ అయిపోయాము. ఇంకా ఫైనల్గా ఇదిగోండి పెళ్లి పందిరి. అచ్చంగా అంటే ఎంత బాగా చేశారంటే పెళ్లి పందిరి. ఇప్పుడు మనకి గుంటూరులో అంతా కూడా టెంట్ వేసి చేస్తున్నారు, కానీ అక్కడైతే మాత్రం పల్లెటూరు ఓన్ హౌసే కాబట్టి కొబ్బరి ఆకులతో చేశారనమాట పెళ్లి పందిరి. చాలా అంటే చాలా బాగుంది. ఇందాక నేను చూపించిందేమో బ్యాక్ వ్యూ, అప్పుడుదేమో ఫ్రంట్ వ్యూ అనమాట. ఇంటికి ఆకులు కూడా ఊరికే చుట్టకుండా చాలా మోడల్గా చుట్టించారనమాట. ఇక ఫైనల్గా ఫస్ట్ డే పెళ్లి కూతురుని అయితే చేసేసారు. రోజుకొకళ్ళు పూటకొకళ్ళు అన్నట్టు చేస్తారు కదా. ఈ రోజు ఇతడేమో వాళ్ళ మేనత్త వాళ్ళు చేశారు. కాకపోతే మా అత్త మా మావయ్య పెళ్లి కూతురు వాళ్ళ అమ్మమ్మ పోగులు చేపించిందంటే మా అత్త వాళ్ళ అత్త ఆమె రాలేదు, అందుకని అవి పెట్టయితే చింతలు అయితే వేసేసుకున్నారు. ఇక ఎక్కడ వాళ్ళం అక్కడ ఫుల్గా రెడీ అయిపోయి టిఫిన్లు అవి చేసేసుకొని ఆ పక్కనే మేము చెప్పాను కదండి హల్దీ ఫంక్షన్ అని చెప్పి, అవైతే తీస్తున్నాము. ఇక్కడ నుంచి నేను కంటిన్యూషన్ పెడతాను, కొంచెం లాంగ్ వీడియోనే పెడతాను. ఇచ్చాల్సిందే మీరు నన్ను నా వీడియోస్ని. ఇంక ఇక్కడైతే హల్దీకి రెడీ అయిపోయాము. ఇది మాత్రం నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.